ఓ పరిపాలన గురించి కాస్త మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అతని గురించి ఇప్పుడు ఇందాక ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ వాల్యూస్ అన్ని కూడా అంజబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ రేట్లు ఉన్నాయి, ఏ రేట్లు ఉన్నాయి. ఆన్ యావరేజ్ అంతా కూడా పొలాల రేట్లు కానీ ఏవైనా కూడా 30% ధరలు పడిపోయాయి. కానీ మన ట్యాక్స్ మున్సిపాలిటీలో అయితే ప్రతి సంవత్సరం విలువలు పడిపోతున్నాయి. 15% ట్యాక్సులు పెంచుకుంటూ ఈయన పోతున్నాడు. సరే ఆస్తి విలువ తగ్గింది, రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆస్తి విలువ పెరుగుతుంది అని సరిపెట్టుకున్నామంటే మీ ఆస్తి మీ పేరు మీద ఉంటుందన్న నమ్మకం లేకుండా చేస్తున్నాడు. అసలుకే ఎసరు పెడుతున్నాడు. అది మీరు గుర్తించాలి. మనసులో మనం ఉన్నాం అనుకున్నప్పటికీ కూడా ఆ ప్రాపర్టీ మీద దరిద్ర మొహం ప్రింట్ చేసుకుంటున్నాడు. మన రుణాలు కూడా ఆ డాక్యుమెంట్ బ్యాంకర్స్ యాక్సెప్ట్ చేయాల. గ్రాడ్యువల్ గా అన్ని గృహ ప్రాపర్టీస్ కానీ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కానీ ఏమున్నా కూడా ఏ అవసరం ఉన్నా కూడా మనం తాకట్టు పెట్టి రుణం తెచ్చుకోవడానికి వీలు లేకుండా ఒక పెద్ద మోసం జరుగుతుంది. సో కాబట్టి మహిళలకి అతను ఇచ్చే ఆ అమ్మఒడి కానీ లేదంటే కాలేజీ గ్యారెంటీగా కట్టే ఫీజు మీ అకౌంట్ లో వేసినా కూడా అదంతా కేవలం మహిళల్ని మోసం చేస్తున్నారు. మీ విలువైన సేవలు చేసుకుని సార్ మీ ఇంట్లో తపాలాలు తీసుకుని చేపలు వచ్చి బ్యాగ్ వస్తారు. పూర్వం వచ్చి వస్తున్నారో లేదు తెలియదు. అలాగా మీ విలువైన ఆస్తిని కొట్టేసి ఏదో చిన్న చిన్న తాయిలాలు ఇచ్చి ముఖ్యంగా మహిళల్ని మోసం చేస్తున్న పచ్చి మోసగాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యంగా మహిళలకి అతను చేస్తున్న మోసం తెలియాలి. ఎందుకంటే కొన్ని సర్వేల్లో పురుషుల్లో అత్యధిక శాతం చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మహిళలు ఇంకొంచెం మారాలమ్మా, ఏమన్నా మోసం చేస్తున్నారు. సో కాబట్టి మహిళల్లో చైతన్యం రావాలి. జనరల్గా అబద్ధాలనే ఎక్కువ నమ్ముతారు. మహిళలు కొంచెం హృదయం ఉన్నవాళ్ళు కాబట్టి ఈజీగా పడిపోతామా. పచ్చి మోసగాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మహిళల్లో మార్పు రావాలి. వస్తేనే మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడున్న పర్సంటేజ్ ప్రకారం మనం 140, 125, 140 పట్టి ఉన్నాం. కానీ చుట్టుగా ఓడిస్తేనే మనకు ఒక సాటిస్ఫాక్షన్. ఎందుకంటే గతంలో నేను మోసపోయా, అలాగే ఎందరో మోసపోయారు. కాకపోతే నేను 6 నెలలకే కళ్ళు తెరుచుకున్నా. ఇంకొంతమందికి టైం పట్టింది. ఇప్పుడు అందరూ కూడా కళ్ళు తెరుచుకున్నారనే నేనైతే భావిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ అప్పట్లో కోడిపెట్టి గ్రామాన్ని ఆడాడు, అలాగే చెల్లాన్ని లేపేశారు. ఇది నేను అంటున్న మాట కాదు. సిబిఐ అక్కడ చార్జ్షీట్ చేసింది. స్వయంగా ఆయన సొంత చెల్లి, వాళ్ళ చిన్నాన్న గారి అమ్మాయి, ఇంకో చెల్లి డాక్టర్ సునీత క్లియర్ గా చెప్తున్నారు. ఆ హత్యని మునుపైన తీయాలన్నట్టుగా నిన్న మన రోడ్డు మీద చూస్తూ ఉంటారు కదా, పండుగ గారి నుంచి కొడుతూ ఉంటారు. ఎట్లా సంవత్సరం పండుగ గారికి జగన్మోహన్ రెడ్డి మీద హత్య ప్రయత్నం ఒక పండుగ గారితో ఎవరో చీకట్లో అలా ఆ ఒక అపార్ట్మెంట్ లో ఉంటే లైట్ లాగుంటే ఓ ఫోకస్ లైట్ లో ఈయన చూసి అక్కడి నుంచి పండుగ గారు వచ్చి పడితే కళ్ళకి తగలేదు, ఇక్కడ తగలేదు, ఇక్కడ కొంచెం తీసుకున్నారు. సో దానికి హడావుడి చేసి ఇవాళ పొద్దున్న సాక్షి పేపర్లో చూస్తే హత్యా ప్రయత్నం. ఆ తర్వాత ఒక 16 మంది 18 మంది డాక్టర్లు, షాపాలు అందరూ కలిసి ఒక చిన్న ప్లాస్టర్ వేశారు.
ఇక్కడ శూన్యం ఉందో ఇటు బయటకు వచ్చింది. ఇది మనం నమ్మాలి, నమ్మి మనం ఓట్ వేయాలి. అంటే అసలు ఏంటి, అసలు మమ్మల్ని ఏమనుకుంటున్నారో నువ్వు కష్టపడుతున్నావు కదా అనుకుంటున్నావా? సో మరి దానికోసం 8-10గా జరిగితే 8-13కి ఒక మహిళ, అంటే జనరల్గా ఆ టైం చూడరు కదా, నేను టైం చూసి చెప్తున్నా. ఆ టీవీలో ఈ హత్యా ప్రయత్నం వస్తారు, అలా చూస్తూ 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 కన్ను పర్లేదు. అది ఎవరు షూట్ చేసేది, అది ఎలా షూట్ చేస్తారు? ఒక అమ్మాయి టీవీ చూస్తా ఉంటాను, ఇలా పడిపోయింది. అదంతా చక్కగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్, కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ కూడా క్యాప్చర్ చేసి పెడితే వదిలేస్తాం. ఆ తర్వాత ఒక ప్రముఖ సినీ నటి, ఆ పార్టీ సోనపల్లి రెడ్డి గారు, శ్రీరెడ్డి గారు, వారు కూడా విపరీతంగా కన్నీరు కాచి వ్యక్తి ఏం చెప్తే కాళ్ళు వస్తామని చూశారు. కదా అని. సో ఎంతమంది నటీమణులు తెచ్చుకున్నా వేరే మహిళలు ఎవరో మోసం చేయలేరమ్మా, వేరే మహిళలు ఎవరో మోసం చేయలేరు. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది, నేను ఎప్పుడు గత 4.5 సంవత్సరాలుగా రోజుకో గంట, అరగంట నుంచి ఒక రోజు గంట మీరు భోజనం చేసే టైంలో నెలల్లోకి వస్తున్నా జరిగినాయన్నీ నా గత పార్టీ అధ్యక్షుడు ఎంత పనిమాడు మీ అందరికీ చెప్తానే ఉన్నా. అవన్నీ మళ్ళీ చెప్పాలంటే మనకు ఎంత సమయం ఉన్నా సరిపోదు. మనకి ఇటువంటి నాటకాలు రాయడు, ఇటువంటి హత్యల్ని ప్రోత్సహించే వ్యక్తి, ఇంకా చెప్పాలంటే అసలు ఎంత క్రూయల్ అంటే నా మీద దేశద్రోహం చేసి పెట్టి ఉన్న పరంగా నా పుట్టినరోజు నాడు లేపుకొచ్చి ఆ సిఐడి కస్టడీలో కాళ్ళు కట్టి నాకు ఆపరేషన్ అయ్యి సరిగ్గా 4వ నెల, అంటే ఇప్పుడు డెలివరీ అయితే 4వ నెలలో ఎంత ఇబ్బందులు మీరు పడతారో ఓపెన్ బై హార్ట్ అయిన తర్వాత 4వ నెలలో తీసుకెళ్ళి గుండె మీద పుట్టిన చిత్తపడితే అది వీడియోలో చూసి ఆనందించిన సైకో వాడు. అటువంటి సైకో కావాలా? చిన్న సేవకి అపకారం జరిగిన అయ్యో అని బాధపడే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకులు కావాలా? అది మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రామానాయుడు గారిని తను ఆయన కాకినాడకి వెళ్ళి ఇక్కడ ఆయనకి మీ అందరికీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అలాగే శ్రీనివాసరావుకి భారతీయ జనతా పార్టీ ఈ సీట్ తీసుకుని నాకు అగ్గొట్టి శ్రీనివాసరావుకి ఇచ్చారు. అయినా ఏదో పేపర్లో చూస్తున్నాం, ప్రయత్నాలు జరుగుతున్నాయి. సార్ ఇతను ఎమ్మెల్యే అవుతాడా, నేను ఎమ్మెల్యే అవుతాడా, ఎవరైనా ఒకటే నాకు ఎవరు అభ్యర్థులైనా కోర్టును అభ్యర్థులు అందరూ ఒకటే. ఆయన రాసు నేను సైకిల్ కాబట్టి మీకు ఒక ముందు దగ్గర ఇంకొక కారణం అభ్యర్థుల్ని బ్రహ్మాండంగా గెలిపించుకుని ఆ దుష్టుడు పేద దయచేసి మనం అందరం వదిలించుకోవాలి. మళ్ళీ ఎందుకంటే అప్పుడు గారు లోకల్ సమస్యలని మాట్లాడేశారు కాబట్టి అప్పుడు గారు మాట్లాడిన లోకల్ సమస్య గురించి నేను మాట్లాడినాం.